ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. వెల్కమ్ టు సుమంటి. నేను మీ సుమంటి వినాగ్. ఆ రీసెంట్ ఇన్సిడెంట్స్ కనుక మనం చూసుకుంటే, ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్లో కనుక మనం చూసుకుంటే, అమ్మాయిలకి జరిగినటువంటి చాలామందికి అన్యాయం జరిగింది అనుకునేటువంటి పాయింట్లో మాట్లాడినప్పుడు డెఫినెట్గా అన్యాయం జరిగిందని అనుకోవాలి. ఏపీలో అయితే గుడ్లవల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కనుక మనం చూస్తే, హాస్టల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, దాని మీద ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ రాకపోవటం. సో మళ్ళీ రీసెంట్గా హైదరాబాద్ మేడ్చల్లో ఉన్నటువంటి కాలేజ్లో, అది కూడా ఒక సిఎంఆర్ కాలేజ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇవాళ చర్చనీయాంశంగా మారింది. ఈవెన్ హాస్టల్ వార్డెన్కి జరిగినటువంటి విషయాన్ని కంప్లైంట్ చేసినా కూడా దాని మీద ఎలాంటి స్పందన రాలేదు అనేటువంటి ఉద్దేశంతోనే సో కొన్ని కథనాలు మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ఏం జరిగింది, ఎక్కడ ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళినా కూడా వాటి మీద సరైన అవగాహన రాకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఎంటైర్ ఇష్యూలో అటు తెలంగాణ అయినా సరే, ఏపీ అయినా సరే, మనం చూసుకుంటే హాస్టల్స్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో జరుగుతున్నటువంటి టెక్నాలజీని వాడి సీసీ ఫుటేజ్లు అవి మొత్తం గ్యాదర్ చేసుకొని కొంతమంది, అంటే కొన్ని హాస్టల్స్లో జరిగేటువంటి, ఇప్పటికీ కొన్ని హాస్టల్స్లో జరుగుతున్నాయి, బయట పడకపోయినా సరే, దాకా రాకపోయినా సరే, సో సిఎంఆర్ లాంటి ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతూనే కొన్ని బయటికి రావట్లేదు. ఇది బయటికి రావడం జరిగింది. యాక్చువల్గా జరిగింది ఏంటి? విద్యా వ్యాపారం అన్నది మిగిలిన అన్ని వ్యాపారాల కన్నా అతిపెద్ద వ్యాపారం అయిపోవడంతో మనిషికి నైతిక విలువలు, మనిషికి ఒక వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత గోప్యత, వీటన్ని భద్రతా ప్రమాణాల పక్కన పెట్టి కేవలం వ్యాపారమే దృక్పథం, వ్యాపారమే పరమావధి అన్నటువంటి ఒక ఎప్పుడైతే విద్య వ్యాపారంగా మలిచి మిగిలిన వ్యాపారాలతో పోటీగా, నేను ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఒక సారా వ్యాపారం, ఒక మద్యం వ్యాపారం కన్నా హీనంగా తయారైనటువంటి ఈనాటి విద్యా వ్యవస్థలకి ముఖ్యంగా చెంపపెట్టు నిన్న రీసెంట్గా జరిగినటువంటి సిఎంఆర్ కాలేజీలో జరిగినటువంటి ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన ప్రత్యక్ష నిరూపణగా మనం చెప్పుకోవచ్చు. కనీసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి మద్యం దుకాణాల మీద తీసుకున్నటువంటి ఒక అజమాయిషీ కూడా, కనీసం రోడ్డు పక్కన అమ్ముతున్నటువంటి వ్యాపార భాండాగారాల మీద ఉన్నటువంటి ఒక చిన్న అజమాయిషీ కూడా, అరే ఇన్ని వేల మంది అమ్మాయిలు చదువుతున్నారు కాలేజు, అమ్మాయిలు మరలా రేపు రకరకాల ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకున్న అమ్మాయిలకి కనీస భద్రత ఇవ్వాలి, కనీస ప్రమాణాలు పాటించాలనేటువంటి ఏదైతే కోణం ఉందో ఆ కోణంగా ఆలోచించకుండా ప్రభుత్వాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఏజెన్సీలు కావచ్చు పూర్తిగా పక్కన పెట్టేసి వ్యాపారమే పరమావధి అన్నదానికి సజీవ నిదర్శన ఈరోజు బయటికి వెలుగులోకి వచ్చినటువంటి సిఎంఆర్ కాలేజీలో జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటన వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. ముఖ్యంగా ఆ సంఘటన మనం ప్రత్యక్షంగా కూడా వెళ్ళి చూడడం కూడా జరిగింది. ముఖ్యంగా సిఎంఆర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్, ఇది ఎక్కడ యాక్చువల్ ఉంది, మేడ్చల్ హైవే, అంటే కామారెడ్డి నిజామాబాద్ హైవేకి, అంటే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కామారెడ్డికి వెళ్ళే హైవే. ఇది యాక్చువల్గా మేడ్చల్ దాటిన తర్వాత మేడ్చల్ జంక్షన్, అంటే ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ కింద కండ్లకోయ అని జంక్షన్ అంటారు. ఆ కండ్లకోయ జంక్షన్కి ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది సిఎంఆర్ కాలేజ్. ఇది సాక్షాత్తు ఒక మినిస్టర్ గారిది, అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కాలేజ్ రీసెంట్గా కూడా ఒక మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేశారు. ఈ సంవత్సరం 2023-24లో కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు ఒక మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది. అదే ప్రాంగణంలో ఇన్ని రకాల కాలేజెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, అట్ ద సేమ్ టైం మెడికల్ కాలేజ్ కూడా ఉంది. అయితే ఈ సంఘటన వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఇంజనీరింగ్ కాలేజీలో వెలుగులోకి వచ్చిన సంఘటన. ఇక్కడ అమ్మాయిలు సుమారుగా ఒక 2000 పైబడి ఉన్నారని మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ కాలేజీ పూర్తిగా దీనికి ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, ఒక ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఒక వ్యవస్థ ఉంది. ఇక్కడ అమ్మాయిల యొక్క ఎక్కడైతే ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయో హాస్టల్స్కి వెనుకవైపు, ఎగ్జాక్ట్లీ వెనుకవైపు ఏంటంటే ఈ హాస్టల్లో చేస్తున్నటువంటి మెస్లో పనిచేయడం కోసం చెప్పి నార్త్ ఇండియా నుంచి కొంతమంది వర్కర్స్ని తీసుకొచ్చారు. ఆ వర్కర్స్ యొక్క వాళ్ళు వెయిట్ చేస్తుంటే వాళ్ళ రూమ్స్ అనమాట, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక క్వార్టర్స్లో కట్టారు. ఒక 5-6 రూమ్స్ ఉంటాయి. ఈ 5-6 రూమ్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఈ హాస్టల్స్ తాలూకా రూమ్స్ బ్యాక్ సైడ్, అంటే హాస్టల్స్ యొక్క బ్యాక్ సైడ్ వీళ్ళ యొక్క రూమ్స్ ఉంటాయి. వీళ్ళ పని ఏంటి, హాస్టల్స్లో వెళ్ళి మెస్లో పనిచేసిన పనులు, అంటే కుకింగ్ చేయాలి, సర్వ్ చేయాలి. యాక్చువల్గా మనకి నిబంధనలు ఏంటని మీకు లాస్ట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో నిబంధనలు ఎలా ఉంటాయండి నేను ఈ వీడియో చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మేల్ స్టాఫ్ ఉన్నారు. ఈ మేల్ స్టాఫ్ ఉంటుండగా జరుగుతుంది, సుమారుగా ఒక 2 years జరుగుతుంది. అయితే రీసెంట్గా ఏం జరిగింది, డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి అందరూ కూడా కాలేజీలో ఒక గ్రూప్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఆ సెలబ్రేషన్స్లో ఒక అమ్మాయి వెళ్ళి ఆ వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకునే రూమ్స్, అవి బాత్రూమ్స్, టాయిలెట్స్ పక్కనే ఉన్నాయి. ఈ బాత్రూమ్స్ దగ్గర ఒక అబ్బాయి ఏం చేసి
ఏంటంటే ఎగ్జాక్ట్లీ కొంత హైట్లో ఆ వెంటిలేటర్స్ దగ్గర ఏంటంటే ఒక కెమెరా పెట్టి తీస్తున్నట్టుగా ఆ అమ్మాయి చూసింది. ఇమ్మీడియట్గా చూసి గట్టిగా అరిచి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇమ్మీడియట్గా తన ఫ్రెండ్స్ చెప్పడం, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి అక్కడ మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయి, ప్రతి ఫ్లోర్కి ఒక వార్డెన్ ఉన్నారు, ఆ మొత్తం 5 వార్డెన్స్ కలిపి మళ్ళీ సూపర్ హెడ్ ఒక వార్డెన్ ఉన్నారు, ఆమె పేరు ప్రీతిరెడ్డి గారు. సో ఇమ్మీడియట్గా ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి విషయాన్ని ఇమ్మీడియట్గా ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వార్డెన్ చెప్పారు, ఆ వార్డెన్ వెళ్ళి ప్రీతిరెడ్డి అని చెప్పి మెయిన్ హెడ్ వార్డెన్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆవిడ ఇది నాట్ ఓన్లీ ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు 3-4 సార్లు అంటే 3 months నుంచి కూడా ఇదే జరుగుతున్నప్పుడు కూడా ఆమె సరిగ్గా తీసుకోలేదని చెప్పి ఆ విద్యార్థులను బయటకు చెప్పినప్పుడు మనకి విషయం తెలిసింది. అయితే ప్రత్యక్షంగా మార్నింగ్ మరలా వెళ్ళి ఎప్పుడైతే గొడవ జరిగిందో ఈ న్యూస్ కాస్త స్ప్రెడ్ అయ్యి ఇమీడియట్గా విద్యార్థి నాయకుల దాకా వెళ్ళిన తర్వాత ఏబీవీపీ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, మిగిలిన విద్యార్థి నాయకులు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ 9:30-10 గంటల ఆ ప్రాంతంలో కాలేజీని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఈ రాత్రి అంటే నైట్ జరిగిన ఇష్యూ అంటే అరౌండ్ 1:30-2 o'clock జరిగితే మార్నింగ్ 9:30 వరకు కూడా కాలేజీ యాజమాన్యం కానీ వార్డెన్ సిబ్బంది కూడా ఎవరు దీన్ని పట్టించుకునే ప్రయత్నం అయితే చేయలేదు. అప్పుడే పిలిచి కానీ మాట్లాడుంటే సమస్య ఇంకో రకంగా ఉండేది. పోలీసుల దృష్టికి వెళ్లకుండా మార్నింగ్ 6:30కి ఎక్కడైతే ఇష్యూ జరిగినట్టు అమ్మాయిలు ఉన్నారో ఆ అమ్మాయి పేరు కూడా మనం బయట పెట్టడం లేదు. సో ఎవరైతే రైజ్ చేశారో మార్నింగ్ వెళ్ళి చూసేసరికల్లా ఇది పోలీసుల దాకా వెళ్ళింది. పోలీసులు కూడా స్టూడెంట్స్ కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా ఈ ఇమీడియట్ అమ్మాయిలు ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు. పేరెంట్స్ రావడం జరిగింది. పేరెంట్స్ వచ్చి హాస్టల్ బ్యాక్ వెళ్ళి చూసేసరికల్లా అక్కడ ప్రత్యక్షంగా ఏంటంటే ఫింగర్ అంటే ఏదైతే మనం మొబైల్ పెట్టేటప్పుడు అంతా పూర్తిగా డస్ట్ ఉంటుంది, ఆ బ్యాక్ సైడ్ వెంటిలేషన్ కాబట్టి క్లీనింగ్ ఉండదు కాబట్టి ఎక్కడైతే మొబైల్ పెట్టి చూస్తున్నారో ఆ ప్రాంతంలో కూడా కంప్లీట్గా అంటే చేతి వేలి ముద్రలు ఉన్నాయి, అదేవిధంగా మొబైల్ పెట్టిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అదొక్కటే కాకుండా ఆ పక్కన కంటిన్యూ ఆ ఏదైతే రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్ పక్కన కూడా మొబైల్ పెట్టినట్టుగా కొన్ని చోట్ల ఏంటంటే హైట్లో అంటే ఒక హైట్లో నిలబెడితే అక్కడ కంప్లీట్గా ఆ ఉన్నటువంటి గ్లాసెస్ తీసేసి ఆ పైనుంచి మొబైల్ పెట్టిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇది ప్రత్యక్షంగా చూశారు చాలామంది విద్యార్థులు, అదేవిధంగా పేరెంట్స్ కూడా చూశారు. విషయం తెలుసుకున్నటువంటి పేరెంట్స్ అదేవిధంగా కొంతమంది విద్యార్థులు వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్లో దగ్గరగా ఉండి మేడ్చల్ పిఎస్లో కంప్లైంట్ చేయడం, ఇమీడియట్గా మేడ్చల్ పిఎస్ నుంచి కూడా మహిళా సిబ్బంది ఎవరైతే ఇది ముఖ్యంగా ఉమెన్స్ సంబంధించింది కాబట్టి మహిళా సీఏలు, మహిళా ఎస్ఎల్ అందరూ వచ్చి కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యం ఎక్కడ కూడా స్పందించలేదు. ఇంకా కాకుండా ఈ విషయం మీద స్పందిస్తూ ఏం మాట్లాడారంటే ఆ ముఖ్యంగా ప్రీతిరెడ్డి అని చెప్పిన వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్ ఈ కాలేజీ విషయాలు బయటకు వెళ్తే మీకే మంచిది కాదు, మీ లైఫ్లు పోతాయని చెప్పి తిరిగి ఉల్టా అంటే రివర్స్ అమ్మాయిల్ని బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన విద్యార్థులు కొంతమంది ప్రీతి వార్డెన్ మీద మాట్లాడడం జరిగింది. సో ఇది కాస్త చిలికి గాలివానైంది, ఇష్యూ పెద్దదైంది. చూసేసరికల్లా అక్కడ ఎవరైతే ఈ 6 ఈ మెస్ సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళందరినీ ఇమీడియట్గా పోలీసులు తీసుకోవడం, కస్టడీలో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 12 ఫోన్లు వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది, అంటే వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు. ఈ 12 ఫోన్లు చూసేసరికి నాగరాజు గారు వింత ఏమిటంటే 12 ఫోన్లో కూడా మొత్తం రీసెట్ చేయబడి ఉన్నాయి. అంటే మొత్తం యాప్స్ అన్ని కూడా డిలీట్ చేయబడి ఉన్నాయి, మొత్తం ఏదైతే మొత్తం కూడా డిలీట్ చేయబడి. అంటే నైట్ ఇష్యూ జరిగితే మరలా మధ్యాహ్నం 11:30-12 గంటల వరకు పోలీసులకు వచ్చే వరకు సుమారుగా 12 గంటల పాటు ఎవరు కూడా వీళ్ళని సిబ్బందిని కాలేజీ యాజమాన్యం పిలిచి మాట్లాడకపోవడం పెద్ద తప్పు. సరే మాట్లాడి ఉండుంటే ఇంకో రకంగా ఉండేది. ఎప్పుడైతే ఇష్యూ అవుతుందో ఇమీడియట్గా ఎవరైతే మనం నిందితులుగా పిలుస్తున్నాం అంటే ఎవరైతే ఇష్యూ చేశారని ఎవరైతే ఒక 12 మంది సిబ్బంది మీద ఎవరైతే సస్పెక్ట్ చేస్తున్నారో ఈ 12 మంది సిబ్బంది దగ్గర ఉన్నటువంటి మొత్తం 14 ఫోన్లని సీజ్ చేశారు. అందులో 5 పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. ఈ 11 ఫోన్లన్నీ కూడా ఫోన్స్ మొత్తం కూడా రీసెట్ చేయబడి ఉన్నాయి. ఎప్పుడైతే రీసెట్ చేయబడిందో ఖచ్చితంగా ఇంకా డౌట్ అన్నది అంటే సస్పెక్ట్ ఆఫ్ డౌట్ ఉంది ఇంకా ఎక్కువగా పెరిగింది. ఎందుకు ఫోన్లని రీసెట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు డేటాను డిలీట్ చేశారు? ఈవెన్ ఒక అమ్మాయిలతో మాట్లాడుతూ మీడియాలో ఉన్న అమ్మాయిలు మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగింది ఏంటంటే ఇందులో బేసిక్ యాప్స్ ఉంటాయి. ఒక మొబైల్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఒక ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బేసిక్స్ యాప్స్ ఉంటాయి. బేసిక్స్ యాప్స్ కూడా లేకుండా ఎంటైర్ టోటల్ మొత్తం కూడా డిలీట్ చేశారంటే ఖచ్చితంగా ఇదేదో జరిగింది అన్న విషయం మీద విద్యార్థులు పూర్తిగా భయపడుతున్నారు. విద్యార్థులు ఏదైతే డౌట్ పడుతున్నారో దానికి 100% వాళ్ళు మాట్లాడే మాటలు నిజమైతే ఉంది. ఎందుకంటే అమ్మాయిలు ఊరికనే అప్లికేషన్ చేయరు. గుడ్లవల్లిలో ఇదే సంఘటన జరిగినప్పుడు అక్కడ రకరకాల కారణాల ద్వారా దాన్ని తప్పుదో పట్టించారా జరిగింది అన్నది మనం తెలియదు. దాని మీద కూడా మనం ఒక వీడియో చేసాం, ఒక 4-5 ఎపిసోడ్స్ చేసాం మనం దాని మీద. కానీ ఇక్కడ సంఘటన అక్కడ ప్రత్యక్షంగా అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, మొబైల్ చూసి డిలీట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రీతి వాడున్నారో ఈ ముఖ్యంగా ప్రీతి రెడ్డి అని చెప్పి ఎవరైతే హాస్టల్ వాడని మాట్లాడుతున్నారో ఈమెను కస్టడీలో తీసుకున్నారో, నేను అరెస్ట్ కూడా చేశారు. సో ఈమెను ఇంటరాక్షన్ చేసినప్పుడు ఆవిడ చాలా కేర్లెస్గా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే అమ్మాయిలు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ముఖ్యంగా ఇది కేవలం ఆ వెనక పనిచేస్తున్న సిబ్బంది ఏదో కావాలని ఏదో ఆకతాయితనంగా చేసిన విషయం అయితే కాదు. ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక ముఠా నడుస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్స్ యొక్క ఫొటోస్ తీసి వీటిని పోర్న్ వీడియోస్ పంపించడం రీసెంట్గా జరిగింది కాదు. ఇది ఒక పెద్ద మాఫియా నడిచింది. కేవలం వీళ్ళు మా పాత్రదారులు మాత్రమే దీని వెనకాల వీళ్ళు పంపించి దీని వెనకాల
లోపల ఏదైతే ఆ హాస్టల్ వాడేందుకు సిబ్బంది కూడా ఉన్నారు, దీని మీద వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళ యొక్క హస్తం కూడా ఉందని చెప్పి విద్యార్థులను గట్టిగా మాట్లాడుతున్నారు. సో విద్యార్థులు మాట్లాడిన మాటలకి అక్కడ జరుగుతున్న సంఘటనలకి దొరికిన ఆధారాలను చూస్తే ఖచ్చితంగా లింక్ అయితే కనిపిస్తుంది నాగరాజు గారు. పోలీసుల విషయం మీద ఏసీపీ శ్రీనివాస్ గారు నిన్న మాట్లాడుతూ కూడా మేము తీసుకున్నాం కానీ అందులో ఫోన్లో మాకేం కనిపించట్లేదు, ఎవరో దాస్తున్నారు ఈ విషయంలో యాజమాన్యంలో, ఎవరి హస్తం పనిచేస్తుంది కాలేజీ యాజమాన్యం మీద. అటు పోలీసులను ప్రశ్నిస్తే పోలీసుల వెర్షన్ ఒక రకంగా ఉంది, విద్యార్థులను గట్టిగా మాకైతే ఈ రకంగా జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా యాజమాన్యం వైపు మాట్లాడుతూ నిన్న వాళ్ళ కాలేజీ ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ, ముఖ్యంగా ఎవరైతే జంగారెడ్డి గారు అని చెప్పి కాలేజీ డైరెక్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు, ఆయన కూడా మాట్లాడుతూ మేము యాక్షన్ తీసుకుంటున్నాం, ఇప్పటిదాకా మీరు ఏం చేశారు యాక్షన్ తీసుకోకుండా అంటే విషయం బయట పబ్లిక్లోకి వచ్చి దీని కాస్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యి ఇన్ని లక్షల కోట్ల మంది ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నారో ఈరోజు దాని గురించి మేము యాక్షన్ తీసుకుంటున్నామని, కానీ మీకు 3 నెలల క్రితం ఎప్పుడైతే విద్యార్థులు మీ మీద కంప్లైంట్ చేశారో ముఖ్యంగా ఇట్లాంటివి జరుగుతున్నాయి. అక్కడ విషయం కూడా కాలేజీలో ఎలా ఉందంటే లోపల సైడ్ డౌన్ ఉంటుంది, బయట సైడ్ చూస్తే హైట్ తక్కువ ఉంటుంది. అంటే ఒక మనిషి ఈజీగా ఒక 5 అడుగుల 2 అంగుళాలు ఉన్న మనిషిని కూడా ఒక 5.4 5.3 ఉన్న పర్సన్ కూడా ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని అంటే ఆ యొక్క తొంగి చూసే అవకాశం ఉంటుంది. మొబైల్ పెట్టి ఆనవాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. సో దీని మీద ఫోరెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు వెళ్ళారు, దాన్ని కంప్లీట్గా ఒక పిక్చరైజ్ చేశారు, ఆ రిపోర్ట్స్ అన్ని కూడా పోలీసులు తీసుకున్నారు ఈరోజు. సో సీఎం మీరు స్టార్టింగ్లో క్వశ్చన్ చేసినప్పుడు ఇది నాట్ ఓన్లీ ఒక కాలేజే కాదు చాలా కాలేజీ జరుగుతుండొచ్చు అని మీరు ఒక అనుమానం కూడా విషయం ఎక్స్పెక్ట్ చేశారు. డెఫినెట్లీ జరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే విద్యార్థుల యొక్క వ్యక్తిగత భద్రత రక్షణ మీద నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈవెన్ ఒక మద్యం పాలసీకి గవర్నమెంట్కి ఒక మద్యం మీద ఒక పాలసీ ఉంది, కానీ కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్టు కాలేజీల మీద మాత్రం అజమాయిషీ లేదు, పూర్తిగా వ్యాపార కేంద్రాలు అయిపోవడం వల్ల ఇట్లాంటి దుస్థితి దాపురిస్తోంది ఈరోజు మన నేటి సమాజానికి. నాగరాజు గారు, స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చి అంటే న్యాయం కోసం మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని అంటే మీరు రెడీయా సార్ అంటే వాళ్ళకి న్యాయం చేయడానికి? ఒక సమాజంలో ఒక స్త్రీకి బాధ్యతగా, ఒక స్త్రీకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది, ప్రధానంగా న్యాయ వ్యవస్థ మీద ఉంది. సో వాళ్ళకి రక్షణ తీసుకోవాల్సింది, వాళ్ళకి న్యాయపరంగా ఎటువంటి రక్షణ చట్టాలు ఉన్నాయో మేము న్యాయవాదుల తరపుగా ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్గా వచ్చి మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. మీ యొక్క టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తాం. డెఫినెట్గా లీగల్గా మీకు ఏం కావాల్సింది, చట్టపరంగా మీకు ఎటువంటి హక్కులు న్యాయం కావాల్సిందో మేము కూడా పోరాడతాం. నాగరాజు గారు, డెఫినెట్గా అండి. ఎవరైనా సరే మీ దగ్గర వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి అని కనుక మీకు అనిపిస్తే ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు మమ్మల్ని డెఫినెట్గా. నివేస్ థ్యాంక్ యూ అండి. ఇటువంటి జరగకుండా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూద్దాం సార్ ఎలా ఉంటుంది అనేది. నివేస్ థ్యాంక్ యూ సో మచ్ అరవింద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.